ఉన్ని ముకుందన్ కొత్త మలయాళ పాన్ ఇండియా సినిమా మార్కో రిలీజ్ అయ్యి నిన్న శనివారం జనవరి 4తో 16 రోజులు అయింది. మలయాళం రిలీజ్ అయ్యి, కానీ తెలుగులో జనవరి 1న రిలీజ్ అయింది. సో తెలుగులో 4 రోజులు కంప్లీట్ అయింది, మలయాళంలో 16 రోజులు, మలయాళం అండ్ హిందీలో. ఈ తెలుగు కలెక్షన్స్ చూస్తే మొదటి 4 రోజుల్లో సినిమా 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. 400 థియేటర్లో నడుస్తుంది ఈ సినిమా. ఇక ఈరోజు ఆదివారం కూడా కలెక్షన్స్ కుమేస్తుంది. తెలుగులో ఈ సినిమాని 2 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 2 కోట్ల షేర్ వచ్చేసింది ఆల్రెడీ, తెలుగులో హిట్ అయిపోయింది. ఇక ఈరోజు వచ్చేవన్నీ లాభాలు ఈ సినిమాకు. ఇక ఈ 16 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగుతో కలిపి కేరళలో మలయాళం వర్షన్కి ఈ సినిమా 39 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఒక కేరళలోనే. ఆ తర్వాత కర్ణాటకలో 3.5 కోట్లు వచ్చాయి మలయాళం వర్షన్కి. ఇక తెలుగులో 4 కోట్లు మన తెలుగు వర్షన్కి. ఇక ఆ తర్వాత హిందీ డబ్ అయింది. 16 రోజుల్లో కలెక్షన్స్ చూస్తే 9 కోట్లు ఉంది హిందీలో కూడా. ఆ తర్వాత ఓవర్సీస్ మలయాళం మార్కెట్లో ఓవర్సీస్ మలయాళం వర్షన్కి 30 కోట్లు గ్రాస్. ఇలా టోటల్గా 16 రోజుల్లో మార్కో సినిమా 85 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోగా డిస్ట్రిబ్యూషన్ షేర్ వచ్చేసి 40 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 30 కోట్లు అయితే 25 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. ఆ 25 కోట్లు వెనక్కి వచ్చి మరో 15 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. సినిమా ఈరోజు ఆదివారం, ఇక ఈ వారంలో ఖచ్చితంగా సినిమా 100 కోట్లు గ్రాస్ అయితే టచ్ అవుతుంది. 50 కోట్ల షేర్ మార్క్ చూస్తుంది. సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ హిట్. నేనైతే చూశాను, హిందీలో చూశాను వచ్చినప్పుడే 16 రోజుల కిందట. నాకైతే నచ్చలేదు. యాక్షన్ ఒకటి స్టైలిష్గా ఉంది, కానీ బ్రూటల్గా ఉంది, కానీ సెకండ్ హాఫ్లో యాక్షన్ బట్ నాకైతే నచ్చలేదు ఓవరాల్గా సినిమా. బట్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయింది. ఓకే, అది మన మలయాళ హీరో ఉన్ని ముకుందన్ మలయాళ పాన్ ఇండియా సినిమా మార్కో రిలీజ్ అయిన మొదటి 16 రోజుల్లో 85 కోట్ల గ్రాసు. తెలుగులో 4 కోట్లు 4 రోజుల్లో. ఇక డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 40 కోట్లు. సినిమాని తెలుగులో 2 కోట్లకు కొంటే 2 కోట్లు వచ్చింది, బ్రేక్ ఈవెన్ అయింది, హిట్ అయింది. ఇక వచ్చేవన్నీ లాభాలే. ఓవరాల్గా చూసుకుంటే 25 కోట్లకు అమ్మారు 30 కోట్ల బడ్జెట్ పైన. అందులో 25 కోట్ల వెనక్కి వచ్చి మరో 15 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.